సాయంత్రం అయితే చాలు స్నాక్ కింద ఏదో ఒకటి కావాలనిపిస్తుంది. అలాగే పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే అమ్మ స్నాక్స్ ఏం చేసావు అని అడుగుతారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా వర్షం పడుతుంది, చల్లగా ఉంది, ఏదైనా చేయొచ్చు కదా అంటారు. మరి చాలా సింపుల్గా స్టవ్ అనేది వెలిగించకుండా మరి ఈవినింగ్ స్నాక్ తయారు చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో మరమరాలు ఒక్కటే ఉంచుకోండి చాలు, చక్కగా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చిన్న పిల్లల నుండి బ్యాచిలర్స్ అయినా సరే సింపుల్గా స్టవ్ అనేది వెలిగించకుండా చక్కగా స్నాక్ అయితే తయారు చేసేసుకోవచ్చు. అదే మరమరాల మిక్చర్. దీనినే ముంత కింద పప్పు అని కూడా అంటారు. మరి కావలసిన పదార్థాలు: 2 పెద్ద ఉల్లిపాయలు, 2 మీడియం టమాటాలు, అలాగే కొంచెం కొత్తిమీర, 2 నిమ్మకాయలు, 2 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయలు తర్వాత రసం తీసుకుందాం. ఆ తర్వాత నేను కార్న్ఫ్లాక్స్ వేయించుకున్నాం కదా, దాంట్లోనే పల్లీలు కూడా వేయించేసాను. ఈ విధంగా 2 ఒకేసారి వేయించేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి తీసుకున్నాను. ఇందులోకి మెయిన్గా ఉండాల్సింది చాట్ మసాలా. చూడండి, ఇక్కడ నేనైతే చాట్ మసాలా తీసుకున్నాను. ఈ విధంగా చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి, పెద్దవి కూడా దొరుకుతాయి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అన్నీ తీసుకున్నాను కానీ అసలు తీసుకోలేదనుకుంటున్నారా? ఇవిగోండి మరమరాలు. చూసారు కదా, మరమరాలతో చక్కగా ఇప్పుడు ముంత కింద పప్పు అయితే కలిపేసుకుందాం. మనం పల్లీలు అలాగే కార్న్ఫ్లాక్స్ వేయించి పెట్టుకున్నట్లయితే మనకి ఇది నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరమరాలలో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, అలాగే టమాటాలని అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. టమాటాలని చాలామంది స్కిప్ చేసేస్తూ ఉంటారు, కానీ అసలైన టేస్ట్ అంతా కూడా టమాటాల్లోనే ఉంటుందండి. ఇవి అస్సలు స్కిప్ చేయొద్దు, ఇది కంపల్సరీగా వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియంగా ఉన్న టమాటాలు 2 అయితే తీసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే కార్న్ఫ్లాక్స్ అయితే వేసేస్తున్నాను. ఇవి మనం విడిగా తెచ్చుకొని ఇంట్లో వేయించుకోవచ్చు, లేదంటే కనుక ఇవి బయట వేయించినవి కూడా దొరుకుతాయి కదా, అవైనా తెచ్చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా కలుపుకుందాము. ఇలా మరమరాలంటే ఫ్యాన్ వేస్తే కిందకి ఎగిరిపోతాయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం పెద్ద గిన్నె అయితే తీసుకోలేదు కదా, చిన్న గిన్నె తీసుకున్నాం కాబట్టి మరమరాలు ఇలా మనకి ఎక్కువగా ఉన్నట్లయితే కనిపిస్తాయి, కానీ ఇవి కలిపిన తర్వాత ఇది ఎక్కడో అడుక్కైతే వచ్చేస్తుందండి. ఇది ఇప్పుడు బాగా నలిపినట్లుగా కలపాలి. ఇలా మరమరాలు, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ కూడా బాగా ఇందులో కలిసిపోవాలి. అంటే కార్న్ఫ్లాక్స్ ఉన్నాయి కదా, కార్న్ఫ్లాక్స్ కూడా చక్కగా కలిసిపోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఆ తర్వాత చాట్ మసాలా, ఇవన్నీ మన రుచికి సరిపడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 100 గ్రాముల వరకు మరమరాలు తీసుకున్నాను. అలాగే ఒక ప్లేట్ అంటే ఒక 50 గ్రాముల వరకు కార్న్ఫ్లాక్స్, మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను మసాలాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. చేత్తో బాగా నలిపినట్లుగా కలిపినట్లయితే మరమరాలు ఉల్లిపాయలో ఉండే వాటర్తో చక్కగా కలిసిపోయి ఇది మంచి కలర్ అయితే వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, కొత్తిమీర అయితే వేసేద్దాము. కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చివరిలో పల్లీలు వేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలలో ఉండే తడి పల్లీలకు తగిలినట్లయితే పల్లి అనేది మెత్తపడుతుంది, కాబట్టి ఇవి చివరిలో వేసుకుంటే అవి మనకి కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసి రసం అయితే తీసేసుకుందాము. ఇదిగోండి, నేనైతే 2 ఫుల్గా ఉన్న నిమ్మకాయలు అయితే వేస్తున్నాను. రసం అయితే మనకి ఎంత కావాలంటే పులుపుని బట్టి అంత వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పల్లీలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి ముంత కింద పప్పు అయితే అద్దిరిపోతుందండి. చూసారు కదా, బ్యాచిలర్స్ అయినా చిన్నపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ చాలా ఈజీగా అయితే దీనిని కలిపేసుకోవచ్చండి. ఇవి బయట బండ్ల దగ్గర తింటారు కదా చాలామంది, ముంత కింద పప్పు అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. వర్షం పడితే ఇలా చక్కగా చేసుకుని తిన్నట్లయితే బయట కొనుక్కున్నది ఏముందండి, ఇంట్లో చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. చాలా పిల్లలు ఇష్టపడతారు. ఇది పుల్లగా అలాగే పల్లీలు నోటికి తగులుతూ ఉల్లిపాయ ముక్కలతో అసలు చాలా బాగుంటుందండి, చెప్పడం కాదు. మీరు కూడా ఒకసారి ఇది తిని ఏ విధంగా ఉందో నాకు అప్పుడు చెప్పండి. చూసారు కదా, అంతా కలిపేసాను. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము. అద్దిరిపోయిందండి, అసలు అన్నీ కూడా సమానంగా కలిసాయి, సూపర్ ఉంది. ఇంకేంటి మరి, అయిపోయింది మన మిక్చర్. ఇప్పుడైతే మనం బండ్ల దగ్గర ఏ విధంగా మనకి ఇస్తారో ఈ విధంగా
పొట్లం అయితే కట్టేసి ఈ విధంగా మిక్చర్ అయితే వేసేసుకుందాం. చూసారు కదా, చిన్నతనంలో ఈ విధంగా మనకి ముంత కింద పప్పు తీసుకోవాలంటే ఇట్లాగా పొట్లం కట్టి ఇస్తారు కదా, చాలా బాగుంటుందండి. మిఠాయి పొట్లం అంటారు కదా దీనిని. ఈ విధంగా పొట్లం అయితే కట్టేసి దీంట్లో అయితే మన ముంత కింద పప్పు మరమరాల మిక్చర్ అయితే వేసేసుకుని తినేయడమే. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా చాలా చాలా రుచిగా ఉండే ముంత కింద పప్పు రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఏ విధంగా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.